ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికి నమస్కారం. మిథున రాశివారికి ఈ రోజు చెప్పబోయే విషయాలు సాధారణం కావు. ఇది మీ జీవితంలో ఒక పెద్ద మలుపు తీసుకురాబోయే దైవ సంకేతం అని గుర్తుంచుకోండి. మీరు ఈ మాటలు వింటున్నారంటే అది యాదృచ్ఛికం కాదు, పై నుండి వచ్చిన ఒక సంకేతం. మీకు ఏదో మంచి జరగబోతుందని ముందుగానే చెప్పే సూచన ఇది. మీ జీవితం ఇప్పటివరకు ఎలా ఉన్నా ఇకపై మార్పు ఖాయమని ధైర్యంగా చెప్పవచ్చు. మిథున రాశివారు చాలాసార్లు బయట నవ్వుతూ కనిపిస్తారు కాని లోపల ఎంతో బాధ దాచుకుంటారు. మీరు ఎదుర్కొన్న కష్టాలు చిన్నవి కావు. కొందరు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు, కొందరు మిమ్మల్ని వాడుకున్నారు, మరికొందరు మిమ్మల్ని మోసం చేశారు. అయినా కూడా మీరు మళ్లీ నిలబడటానికి ప్రయత్నించారు. అదే మీ గొప్పతనం. ఈ ప్రపంచంలో ఎవరికైనా బాధ ఉంటే అది మీకే ఎక్కువగా అనిపించిన రోజులు కూడా ఉన్నాయి. చాలాసార్లు మీరు నేను ఎందుకు ఇలా అవుతున్నాను అని మీ అదృష్టాన్ని నిందించిన సందర్భాలు ఉన్నాయి. మీరు చేసిన మంచి పనులకు ఫలితం రావడం లేదు అనిపించింది. మీ చుట్టూ ఉన్నవారు ఎదుగుతుంటే మీరు అక్కడే ఉండిపోతున్నట్టు అనిపించింది. కాని నిజమేమిటంటే దేవుడు మీకు ఆలస్యంగా కాని గొప్పగా ఇవ్వబోతున్నాడు. మీరు పడిన ప్రతి కష్టం ఇప్పుడు ఫలితం ఇవ్వబోతుంది. ఇప్పటివరకు మీరు అనుభవించిన ఒంటరితనం, మానసిక ఒత్తిడి ఇక ముగియబోతున్నాయి. ఈ రోజు నుండి మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది. మీలో ఒక కొత్త ధైర్యం వస్తుంది. మీరు ముందుకి అడుగు వేయడానికి సిద్ధంగా ఉంటారు. మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న మంచి సమయం ఇప్పుడు దగ్గరలో ఉంది అని చెప్పవచ్చు. ఈ 4 రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే రోజులుగా మారబోతున్నాయి. మీరు ఇప్పటివరకు నమ్మిన వాళ్లు మిమ్మల్ని వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. కాని ఇకపై మీ జీవితంలో నిజమైన వాళ్లు మాత్రమే మిగులుతారు. మీకు అండగా నిలబడేవాళ్లు వస్తారు. మీరు కోల్పోయిన నమ్మకం మళ్లీ తిరిగి వస్తుంది. మీ మనసులో ఉన్న భయం తగ్గిపోతుంది మరియు మీరు మీ జీవితాన్ని కొత్తగా చూసే స్థితిలోకి వస్తారు. ఇది ఒక కొత్త ప్రారంభం. ఇది ఒక దైవ అనుగ్రహం. మిథున రాశివారికి దేవుడి దృష్టి పడింది అంటే అది సాధారణ విషయం కాదు. మీరు ఎంత కష్టపడ్డారో దేవుడికి తెలుసు. మీరు ఎంత సహించారో ఆయనకు తెలుసు. అందుకే ఇప్పుడు ఆయన మీకు ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, నమ్మకం కోల్పోకండి. ఈ సంకేతాలను గమనించండి. మీ జీవితంలో వచ్చే చిన్న మార్పులను కూడా గమనించండి. ఎందుకంటే అవే పెద్ద విజయాలకు దారితీస్తాయి. ఇప్పటి నుండి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు మాట్లాడే మాటలకు విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలు సరైన దిశలో తీసుకెళ్తాయి. మీరు ఎవరిపై ఆధారపడకుండా మీ జీవితాన్ని మీరు నిర్మించుకోవడం మొదలు పెడతారు. ఇదే నిజమైన మార్పు. ఇదే మీ జీవితానికి వచ్చిన టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ రోజు మీరు వింటున్న ఈ మాటలు రేపు మీ జీవితంలో నిజమవుతాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివర్లోనే ఉంటాయి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏకాగ్రతతో ఒంటరిగా వినండి. ఎందుకంటే ఇది 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్. మిథున రాశివారు మీరు గతంలో అనుభవించిన బాధలు మీకు మాత్రమే తెలుసు. చాలాసార్లు మీరు ఎవరితోనూ చెప్పుకోలేక ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్న రోజులు ఉన్నాయి. బయట ప్రపంచానికి మీరు బలంగా కనిపించినా లోపల మీరు చాలా సున్నితమైన మనసు కలిగినవారు. మీరు ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. అదే మీ బలం. కాని కొన్ని సందర్భాల్లో అదే మీ బలహీనతగా మారింది. మీరు చేసిన మంచి పనులను చాలామంది గుర్తించలేదు. మీరు ఎప్పుడూ ఇతరుల కోసం ఆలోచించారు కాని మీకోసం ఎవరూ ఆలోచించలేదని అనిపించిన సందర్భాలు ఉన్నాయి. మీరు ఇచ్చిన ప్రేమకు తిరిగి ప్రేమ రాకపోవడం మీ మనసును చాలా బాధించింది. అయినా కూడా మీరు ఎవరికీ చెడు చేయాలని అనుకోలేదు. అదే మీ గొప్ప మనస్సు. అదే దేవుడి దృష్టిలో మీకున్న విలువ. కొన్ని సందర్భాల్లో మీరు పూర్తిగా కృంగిపోయినట్టు అనిపించింది. ఇక ముందుకు వెళ్లలేను అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. కాని ఆశ్చర్యంగా మీరు మళ్లీ లేచారు. మళ్లీ ప్రయత్నించారు. ఎందుకంటే మీలో ఉన్న ఆత్మబలం చాలా గొప్పది. మీరు పడిపోయినా మళ్లీ లేచే శక్తి మీలో ఉంది. అదే మీ జీవితాన్ని మార్చబోయే ప్రధాన కారణం. మీరు చాలాసార్లు ఇంకా ఎంతవరకు ఇలాగే ఉంటుంది అని ప్రశ్నించుకున్నారు. కాని ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. మీ కష్టకాలం ముగిసే దశలో ఉంది. మీకు రావాల్సిన సంతోషం ఇప్పుడు మీ వైపు వస్తోంది. మీరు కోల్పోయిన ప్రతి అవకాశం ఇప్పుడు మరో రూపంలో తిరిగి వస్తుంది. అది మీకు ఇంకా ఎక్కువ ఆనందమిస్తుంది. మీ చుట్టూ ఉన్న కొందరు మీ ఎదుగుదలను చూడలేక మీపై నెగటివ్ ఎనర్జీ పంపించారు. మీ గురించి తప్పుగా మాట్లాడారు. మీ పేరు చెడగట్టడానికి ప్రయత్నించారు. కాని మీరు నిశ్శబ్దంగా మీ పనిలోనే ఉండిపోయారు. అదే మీ విజయానికి కారణం అవుతుంది. ఎందుకంటే నిజాయితీ ఎప్పుడూ చివరికి గెలుస్తుంది. మీరు ఎప్పుడూ ఇతరుల కోసం త్యాగం చేశారు. మీ కుటుంబం కోసం మీ కోరికలను కూడా పక్కన పెట్టారు. మీ బాధలను దాచుకుని ఇతరులను సంతోషపెట్టడానికి ప్రయత్నించారు. కాని ఇప్పుడు దేవుడు మీకోసం ఒక మంచి సమయం తీసుకువస్తున్నాడు. మీరు చేసిన ప్రతి త్యాగానికి ఫలితం ఇప్పుడు మీకు దక్కబోతోంది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న సమస్యలు మీకు ఒక పాఠం నేర్పాయి. ఎవరు నిజమైనవారు, ఎవరు కాదో తెలుసుకునే అవగాహన మీలో వచ్చింది. మీరు ఇకపై ఎవరికీ సులభంగా నమ్మకం పెట్టరు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకుంటారు. అదే మీ భవిష్యత్తును సురక్షితంగా చేస్తుంది. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక భావోద్వేగ మార్పును తీసుకువస్తాయి. మీరు గతాన్ని గుర్తు చేసుకుని బాధపడే పరిస్థితి నుండి బయటపడతారు.
మీరు మీ విలువను మీరు అర్థం చేసుకుంటారు మరియు మీరు మీకు మీరు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభిస్తారు. ఇది చాలా ముఖ్యమైన మార్పు. ఇది మీ జీవితాన్ని సానుకూలంగా మార్చుతుంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న ప్రతి కష్టం వృథా కాలేదు. అవి మిమ్మల్ని బలంగా మార్చాయి. ఇప్పుడు మీరు ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే స్థితిలో ఉన్నారు. అదే కారణంగా దేవుడు ఇప్పుడు మీకు పెద్ద అవకాశాలను ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే మీరు ఇప్పుడు వాటిని హ్యాండిల్ చేయగల స్థితిలో ఉన్నారు. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక మంచి వార్త ఈ 4 రోజుల్లో మీకు వినిపించే అవకాశముంది. అది మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చేస్తుంది. మీరు ఆశ్చర్యపోతారు. ఆనందంతో కళ్లలో నీళ్లు వస్తాయి. ఎందుకంటే మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫలితం అది. మిథున రాశివారు రాశిచక్రంలో 3వ స్థానంలో ఉండే ప్రత్యేకమైన రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు కావడం వల్ల మీలో తెలివితేటలు సహజంగా ఉంటాయి. మీరు మాట్లాడే మాటలో చురుకుదనం ఉంటుంది. ఎవరితోనైనా సులభంగా కలిసిపోయే స్వభావం మీది. మీరు ఎక్కడ ఉన్నా అక్కడ మీ ప్రెజెన్స్ కనిపిస్తుంది. అదే మీ ఆకర్షణ శక్తి. మీరు కొత్త విషయాలను నేర్చుకోవడంలో చాలా ఆసక్తి చూపుతారు. ఒకే పనిమీద ఎక్కువ కాలముండడం మీకు ఇష్టముండదు. ఎప్పుడు కొత్తదనం కావాలి, కొత్త ఆలోచనలు కావాలి, కొత్త మార్గాలు వెతకడం మీకు సహజం. మీరు ఎప్పుడూ ఒక స్టెప్ ముందే ఆలోచిస్తారు. అందుకే చాలాసార్లు ఇతరులకు మీరు అర్థం కావడం కష్టమవుతుంది. మిథున రాశివారి మనసు చాలా వేగంగా పనిచేస్తుంది. ఒకేసారి ఎన్నో ఆలోచనలు చేస్తారు. మీరు ఒక విషయాన్ని లోతుగా విశ్లేషించే శక్తి కలిగినవారు. అదే కారణంగా మీరు తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు సరిగా ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఎక్కువ ఆలోచించడం వల్ల కన్ఫ్యూజన్ కూడా వస్తుంది. మీరు మాటకారులు అని అందరూ చెబుతారు. కానీ అది కేవలం మాట్లాడటమే కాదు. మీరు చెప్పే మాటలో అర్థముంటుంది. మీరు ఎవరినైనా ఒప్పించగలరు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బలంగా ఉంటాయి. అందుకే ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మీరు మంచి స్థాయికి చేరుకునే అవకాశముంటుంది. మీరు స్నేహశీలులు. మీరు ఎవరితోనైనా సులభంగా ఫ్రెండ్ అవుతారు. మీ చుట్టూ ఎప్పుడూ ఒక సర్కిల్ ఉంటుంది. కానీ అందులో అందరూ నిజమైన వాళ్లు కాదని మీరు కొంచెం ఆలస్యంగా గ్రహిస్తారు. అదే మీ జీవితంలో కొన్ని సమస్యలకు కారణమవుతుంది. మీరు నమ్మకం పెట్టే ముందు జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశివారికి ద్విస్వభావముంటుంది. అంటే ఒకే సమయంలో 2 విధాలుగా ఆలోచించే లక్షణం. ఇది కొన్నిసార్లు మీకు ప్లస్ అవుతుంది. ఎందుకంటే మీరు ప్రతి విషయాన్ని 2 కోణాల్లో చూసే శక్తి కలిగి ఉంటారు. కానీ అదే కొన్ని సందర్భాల్లో నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తుంది. మీరు చాలా సున్నితమైన మనసు కలిగినవారు. చిన్న చిన్న విషయాలకే మీరు బాధపడతారు కానీ బయటకు అది చూపించరు. మీరు మీ భావాలను మీలోనే దాచుకుంటారు. అదే కారణంగా కొన్నిసార్లు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మీరు మీ మనసులోని విషయాలను నమ్మకమైన వాళ్లతో పంచుకోవడం నేర్చుకోవాలి. మీకు స్వేచ్ఛ చాలా ఇష్టం. ఎవరైనా మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే మీరు వెంటనే దూరం అవుతారు. మీరు మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలని అనుకుంటారు. అదే మీ వ్యక్తిత్వానికి ప్రత్యేకత. మీరు మీ జీవితం మీ విధంగా గడపాలని కోరుకుంటారు. మిథున రాశివారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ, తెలుపు, పసుపు. ఇవి మీకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. మీరు ఈ రంగులను ఎక్కువగా ఉపయోగిస్తే మీలో ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. అలాగే మీకు బుధవారం రోజు ప్రత్యేకంగా శుభప్రదమని చెప్పవచ్చు. ఈ రోజు మీరు చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాలు ఈ రాశిలోకి వస్తాయి. ఈ నక్షత్రాల ప్రభావం వల్ల మీలో ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానముంటుంది. మీరు సాధారణంగా ఆలోచించరు. మీరు ఎప్పుడు డిఫరెంట్గా ఆలోచిస్తారు. అదే కారణంగా మీరు జీవితంలో ప్రత్యేకంగా నిలబడే అవకాశముంటుంది. మీరు ఒకసారి ఏదైనా నిర్ణయించుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు ఆగరు. మీరు ఎంత కష్టం వచ్చినా వెనక్కి తగ్గరు. అదే మీ విజయానికి ప్రధాన కారణం అవుతుంది. మీరు మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు కష్టపడే తత్వం కలిగినవారు. మిథున రాశివారు జీవితంలో చాలా ఎత్తులు పల్లాలు చూస్తారు. కానీ ప్రతిసారి మీరు మళ్లీ నిలబడతారు. ఎందుకంటే మీలో ఉన్న ఆత్మవిశ్వాసం చాలా బలంగా ఉంటుంది. మీరు మీ జీవితాన్ని మీరు నిర్మించుకునే శక్తి కలిగినవారు. ఇదే మీ గొప్పతనం. మిథున రాశివారు, రాబోయే ఈ 4 రోజులు మీ జీవితంలో చాలా ముఖ్యమైనవి అని చెప్పాలి. ఈ రోజులు సాధారణంగా గడిచిపోవు. మీ జీవితాన్ని మార్చే సంఘటనలు ఈ సమయంలో జరుగుతాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక మార్పు ఇప్పుడు మీ ముందు కనిపిస్తుంది. అది మొదట చిన్నదిగా అనిపించినా తర్వాత అది ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో మీరు గ్రహిస్తారు. ఈ 4 రోజుల్లో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగల శక్తి కలిగి ఉంటుంది. మీరు కొంచెం భయపడినా కూడా మీ మనసు చెప్పే మాటను వినాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. మీరు తీసుకునే నిర్ణయం సరైన దిశలోనే తీసుకెళ్తుంది. మీ జీవితంలో ఒక కొత్త దారి తెరుచుకుంటుంది. ఇది మీరు ముందుగా ఊహించని మార్గం కావచ్చు. కానీ అది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు ఇప్పటివరకు ఒకే దారిలో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు దేవుడు మీకు మరో దారి చూపిస్తున్నాడు. అది మీ అదృష్టాన్ని మార్చేదారి అవుతుంది. మిమ్మల్ని విమర్శించినవారు ఈ 4 రోజుల్లో నిశ్శబ్దమవుతారు. మీరు సాధించిన చిన్న విజయాలు కూడా వారికి పెద్ద షాక్ అవుతాయి. ఎందుకంటే వారు మీరు ఇలా ఎదుగుతారని ఊహించలేదు. మీరు ఎప్పుడు నిశ్శబ్దంగా మీ పనిని చేసుకుంటూ వెళ్లారు. ఇప్పుడు ఆ కష్టం ఫలితం చూపించబోతోంది. ఈ సమయంలో మీకు ఒక అనుకోని అవకాశం వస్తుంది. అది ఉద్యోగం రూపంలో కావచ్చు, వ్యాపారం రూపంలో కావచ్చు, లేదా ఒక కొత్త పరిచయం రూపంలో కావచ్చు. మొదట మీరు సందేహపడవచ్చు కానీ అది మీ జీవితాన్ని మంచి దిశలో తీసుకెళ్లే అవకాశమని గుర్తించాలి. మీరు ధైర్యంగా ముందుకు అడుగువేస్తే విజయం మీ వైపు ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీరు మీలో ఒక కొత్త శక్తిని ఫీల్ అవుతారు. మీరు ముందు ఎప్పుడూ అనుభవించని ఒక కాన్ఫిడెన్స్ మీలో వస్తుంది. మీరు చేసే పనుల్లో స్పష్టత ఉంటుంది.
మీరు ఎటు వెళ్లాలో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇదే మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. మీ కుటుంబంలో లేదా మీ స్నేహితులలో ఒక ముఖ్యమైన సంఘటన జరగవచ్చు. అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. అలాగే మీ బంధాలను మరింత బలపరుస్తుంది. మీరు కొంతకాలంగా దూరంగా ఉన్న వాళ్లతో మళ్లీ దగ్గరవుతారు. ఇది మీ మనసుకు చాలా శాంతిని ఇస్తుంది. అయితే ఈ 4 రోజుల్లో ఒక చిన్న జాగ్రత్త కూడా అవసరం. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని పూర్తిగా నమ్మకండి. ఎందుకంటే ఈ సమయంలో మీ ఎదుగుదలను చూసి అసూయపడే వాళ్లు కూడా ఉంటారు. వారు మీకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ 4 రోజుల్లో తీసుకునే ప్రతి అడుగు చాలా ముఖ్యమైనది అవుతుంది. మీరు త్వరగా నిర్ణయం తీసుకోవడం కంటే ఒకసారి ఆలోచించి తీసుకోవడం మంచిది. మీరు మీకు అనుకూలమైన మార్గాన్ని ఎంచుకుంటే అది మీకు దీర్ఘకాలిక విజయాన్ని ఇస్తుంది. ఈ 4 రోజులు మీకు ఒక పరీక్షలాంటివి కూడా అవుతాయి. మీరు ఎలా స్పందిస్తారు, మీరు ఎలా నిర్ణయాలు తీసుకుంటారు అన్నదానిమీదే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీరు ధైర్యంగా ముందుకు వెళ్లి మీపై నమ్మకముంచుకుంటే ఈ కాలం మీకు అత్యంత శుభప్రదంగా మారుతుంది. ఈ సమయంలో మీరు కొన్ని సంకేతాలను కూడా గమనిస్తారు. అవి మీకు సరైన దిశలో ఉన్నారని సూచిస్తాయి. మీరు చూసే చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు ఒక సందేశం ఇస్తాయి. మీరు వాటిని అర్థం చేసుకుంటే మీకు ఇంకా స్పష్టత వస్తుంది. చివరిగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఈ 4 రోజులు మీ జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తాయి. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఈ సమయంలో ఫలితం ఇవ్వబోతున్నాయి. మీరు ఈ అవకాశాన్ని సరిగా ఉపయోగించుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మిథున రాశివారు, ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీకు మంచే కోరుకుంటున్నారు అనుకోవడం తప్పు. కొందరు మీకు దగ్గరగా ఉండి కూడా లోపల మీ ఎదుగుదలను చూసి అసూయపడుతున్నారు. వారు బయటకు నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం మీకు అడ్డంకులు సృష్టించాలనే ఆలోచనలో ఉంటారు. మీతో చాలా ఫ్రెండ్లీగా ఉండే ఒక వ్యక్తి నిజానికి మీ రహస్య శత్రువుగా ఉండే అవకాశముంది. మీరు చెప్పిన విషయాలను వారు ఇతరులతో పంచుకుంటూ మీకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో ఇప్పుడు నిర్ణయించుకోవాలి. మీ వ్యక్తిగత విషయాలను అందరితో షేర్ చేయకండి. ఈ 4 రోజుల్లో ఆ రహస్య శత్రువు అసలు స్వరూపం బయటపడుతుంది. అది మీకు మొదట షాక్ ఇవ్వవచ్చు. ఎందుకంటే మీరు ఆ వ్యక్తిని నమ్మి ఉంటారు. కానీ అదే సమయంలో అది మీకు ఒక పెద్ద ఉపశమనం కూడా ఇస్తుంది. ఎందుకంటే మీరు ఇకపై ఆ వ్యక్తి నుండి దూరంగా ఉండగలుగుతారు. మీరు ఇప్పటివరకు ఎందుకు కొన్ని పనులు సక్సెస్ కాలేదో ఇప్పుడు అర్థమవుతుంది. మీ వెనుక జరిగిన కుట్రలు బయటపడతాయి. ఎవరు మీకు నిజంగా అండగా ఉన్నారు, ఎవరు కాదో మీరు క్లియర్గా గ్రహిస్తారు. ఇది మీకు ఒక మంచి పాఠం అవుతుంది. ఇకపై మీరు ఎవరిని ఎలా నమ్మాలో తెలుసుకుంటారు. ఈ సమయంలో మీరు కోపంతో లేదా భావోద్వేగంతో స్పందించకుండా కూల్గా ఉండాలి. ఎవరో మీ గురించి తప్పుగా మాట్లాడినా వెంటనే రియాక్ట్ అవ్వకండి. సమయం వచ్చినప్పుడు నిజం స్వయంగా బయటపడుతుంది. మీరు నిశ్శబ్దంగా ఉండటం మీకు బలం అవుతుంది. మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని దూరం పెట్టడం చాలా అవసరం. మీరు ఎవరితో ఉంటే మీకు నెగటివ్గా ఫీల్ అవుతుందో వారిని కొంతకాలం దూరంగా ఉంచండి. మీకు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవాళ్లతో ఎక్కువగా గడపండి. అది మీ మనస్కు శాంతిని ఇస్తుంది. ఈ సమయంలో మీరు మీ ప్లాన్లను గోప్యంగా ఉంచడం మంచిది. మీరు ఏం చేయబోతున్నారు అని ముందుగానే అందరికీ చెప్పడం వల్ల కొందరు అడ్డంకులు సృష్టించే అవకాశముంది. కాబట్టి మీరు పని పూర్తి అయ్యే వరకు మౌనం పాటించడం ఉత్తమం. మీరు ఎవరినైనా పూర్తిగా నమ్మే ముందు ఒకసారి ఆలోచించండి. వారి మాటల కంటే వారి పనులను గమనించండి. నిజమైన వ్యక్తి ఎప్పుడూ మీకు సపోర్ట్ చేస్తాడు. కాని నకిలీ వ్యక్తి మీ విజయాన్ని చూసి అసహనం పడతాడు. ఈ తేడాను గుర్తించడం ఇప్పుడు చాలా ముఖ్యం. ఈ 4 రోజుల్లో మీరు ఒక ముఖ్యమైన నిజాన్ని తెలుసుకుంటారు. అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశముంది. మీరు ఇప్పటివరకు తప్పుగా అర్థం చేసుకున్న ఒక వ్యక్తి గురించి నిజం తెలిసి మీరు ఆశ్చర్యపోతారు. ఇది మీ సంబంధాలలో ఒక పెద్ద మార్పును తీసుకువస్తుంది. మీరు ఈ సమయంలో తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితంలో నెగటివ్ వ్యక్తులను పూర్తిగా దూరం చేస్తుంది. అది మొదట కష్టంగా అనిపించినా తర్వాత మీరు చాలా రిలీఫ్ ఫీల్ అవుతారు. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాతావరణం క్లియర్ అవుతుంది. ఈ సమయంలో దేవుడు మీకు ఒక స్పష్టత ఇస్తున్నాడు. ఎవరు మీవాళ్లు, ఎవరు కాదు అన్నది చూపిస్తున్నాడు. మీరు ఈ సంకేతాలను గమనిస్తే మీరు తప్పు వ్యక్తులను మీ జీవితంలో నుండి తొలగించగలుగుతారు. అదే మీ విజయానికి మొదటి అడుగు అవుతుంది. చివరిగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే రహస్య శత్రువు బయటపడటం మీకు నష్టం కాదు. అది మీకు రక్షణ. ఇది దేవుడి ప్రణాళికలో భాగం. మీరు ముందుకు వెళ్లడానికి అడ్డుగా ఉన్న వ్యక్తులను తొలగించడానికి ఈ పరిస్థితి వస్తోంది. మీరు ధైర్యంగా ఈ పరిస్థితిని ఎదుర్కొంటే మీ జీవితం మరింత శుభప్రదంగా మారుతుంది. మిథున రాశివారు, ఈ 4 రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితిలో చాలా కీలకమైన మార్పులు కనిపించబోతున్నాయి. ఇప్పటివరకు డబ్బు విషయంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు క్రమంగా తగ్గిపోతాయి. మీరు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న ఒక ఆర్థిక ఉపశమనం ఇప్పుడు మీకు దక్కబోతుంది. ఇది మీలో ఒక కొత్త నమ్మకాన్ని కలిగిస్తుంది. మీరు ఎప్పటినుంచో రావాల్సిన డబ్బు ఆలస్యమవుతూ వచ్చింది. కాని ఇప్పుడు ఆగిపోయిన డబ్బు మీ చేతికి చేరే సూచనలు ఉన్నాయి. అది మీకు ఒక పెద్ద రిలీఫ్ ఇస్తుంది. మీరు పెట్టిన కష్టం వృథా కాలేదని మీరు గ్రహిస్తారు. ఇది మీ ఆర్థిక స్థితిని బలపరచడానికి మొదటి అడుగు అవుతుంది. ఈ సమయంలో కొత్త ఆదాయ మార్గాలు కూడా మీ ముందుకు వస్తాయి. మీరు ముందుగా ఆలోచించని ఒక అవకాశం ఇప్పుడు మీ జీవితంలోకి వస్తుంది. అది చిన్నదిగా అనిపించినా కూడా అది భవిష్యత్తులో పెద్ద లాభాలను ఇవ్వగలదు. మీరు దాన్ని గుర్తించి ఉపయోగించుకుంటే మీ ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ కాలం చాలా ముఖ్యమైనది. మీ కష్టాన్ని గుర్తించే సమయం ఇది. మీ సీనియర్స్ మీ పనిని గమనిస్తారు. మీకు ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల వంటి అవకాశాలు కనిపిస్తాయి.
మీరు చేసిన శ్రమకు తగిన గుర్తింపు ఇప్పుడు మీకు దక్కుతుంది. వ్యాపారం చేస్తున్న వారికి ఈ 4 రోజులు కొత్త డీల్స్ లేదా భాగస్వామ్యాల రూపంలో మంచి అవకాశాలను తీసుకువస్తాయి. మీరు ఎవరితో పనిచేయాలో జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటే మీ వ్యాపారం మరింత విస్తరించగలదు. కొత్త కస్టమర్లు కూడా మీ వైపు ఆకర్షితులు అవుతారు. నిరుద్యోగులకు కూడా ఇది మంచి సమయం. మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న ఒక ఉద్యోగ అవకాశం ఇప్పుడు మీకు దొరికే అవకాశముంది. మీరు ఇంటర్వ్యూలలో పాల్గొనడానికి లేదా కొత్త అప్లికేషన్లు పెట్టడానికి ఇదే సరైన సమయం. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఈ సమయంలో మీరు డబ్బు సంపాదించే విషయంలో మాత్రమే కాకుండా డబ్బును ఎలా సేవ్ చేయాలో కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే సంపాదన పెరిగినప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశముంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మీ ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది. మీరు ఈ 4 రోజుల్లో తీసుకునే ఒక ఆర్థిక నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా పెద్ద ఖర్చులు చేయటప్పుడు ఒకసారి ఆలోచించాలి. మీరు సరైన దిశలో పెట్టుబడి పెడితే అది మీకు దీర్ఘకాలంలో మంచి లాభాలను ఇస్తుంది. ఈ సమయంలో మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వడం లేదా తీసుకోవడం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న చిన్న అపార్థాలు కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. మీరు క్లియర్గా మాట్లాడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మీ కుటుంబంలో కూడా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు కొంతకాలంగా ప్లాన్ చేసిన పనులు ఇప్పుడు పూర్తయ్యే అవకాశముంది. అది మీకు సంతోషాన్ని ఇస్తుంది. అలాగే మీ కుటుంబ సభ్యులతో మీ బంధం మరింత బలపడుతుంది. మీరు ఈ సమయంలో చేసే ప్రతి కష్టం మీకు భవిష్యత్తులో పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వదిలిపెట్టకండి. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం మీకు దక్కుతుంది. ఇది మీ జీవితంలో ఆర్థికంగా ఎదగడానికి సరైన సమయం. చివరిగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఈ 4 రోజులు మీకు ఆర్థికంగా ఒక కొత్త దిశను చూపిస్తాయి. మీరు ఈ అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితం స్థిరంగా మారుతుంది మరియు మీరు ముందుకు ధైర్యంగా సాగగలుగుతారు. మిథున రాశివారు, ఈ 4 రోజుల్లో మీ బంధాలు మరియు ప్రేమ జీవితం చాలా కీలకమైన మార్పులను చూసే అవకాశముంది. మీరు ఎవరిని నిజంగా ప్రేమిస్తున్నారు, వారు మీ జీవితంలో ఉండటానికి అర్హులా కాదా అన్నది ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది. ఈ సమయం మీకు ఒక పరీక్ష లాంటిది, కానీ అదే సమయంలో ఒక వరంగా కూడా మారుతుంది. మీరు ఇప్పటివరకు నమ్మిన కొన్ని సంబంధాలు ఇప్పుడు మీకు సందేహంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తుల ప్రవర్తనలో మీరు మార్పును గమనిస్తారు. వారు నిజంగా మీకు అండగా ఉన్నారా, లేదా కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గరకు వస్తున్నారా అన్నది మీరు అర్థం చేసుకుంటారు. నిజమైన ప్రేమ ఉన్న చోట ఈ 4 రోజుల్లో బంధం మరింత బలపడుతుంది. మీరు మరియు మీ భాగస్వామి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. మీరు ఒకరిని ఒకరు మరింత అర్థం చేసుకుంటారు. మీ మధ్య నమ్మకం పెరుగుతుంది. ఇది మీ సంబంధాన్ని మరింత స్థిరంగా చేస్తుంది. కాని మోసమున్న చోట మాత్రం నిజం బయటపడకుండా ఉండదు. ఈ సమయంలో మీకు కొన్ని నిజాలు తెలిసి షాక్ కలిగించవచ్చు. కాని అదే నిజం మీకు మంచి చేస్తుంది. ఎందుకంటే మీరు తప్పు సంబంధం నుండి బయటపడే అవకాశం పొందుతారు. ఇది మీ భవిష్యత్తును రక్షిస్తుంది. వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి కూడా ఇది ముఖ్యమైన సమయం. మీరు ఒక కొత్త పరిచయాన్ని పొందే అవకాశముంది. ఆ వ్యక్తి మీకు సరిపోయే వ్యక్తిగా మారవచ్చు. మీరు ఆ సంబంధాన్ని నెమ్మదిగా అర్థం చేసుకుంటే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రేమలో విఫలమైన వారికి ఈ కాలం ఒక కొత్త ఆశను ఇస్తుంది. మీరు గతాన్ని మరిచి ముందుకు వెళ్లడానికి సిద్ధమవుతారు. మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశముంది. ఆ వ్యక్తి మీకు మళ్లీ ప్రేమపై నమ్మకం కలిగిస్తాడు. మీ కుటుంబ బంధాలలో కూడా ఈ సమయంలో కొన్ని మార్పులు వస్తాయి. కొంతకాలంగా ఉన్న దూరం తగ్గిపోతుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో మళ్లీ దగ్గరవుతారు. ఇది మీకు ఒక భావోద్వేగ సంతృప్తిని ఇస్తుంది. మీరు ఒంటరిగా లేరనే భావన కలుగుతుంది. మీరు ఈ 4 రోజుల్లో మీ భావాలను స్పష్టంగా చెప్పడం చాలా ముఖ్యం. మీరు మీ మనసులో ఉన్నదాన్ని దాచుకుంటే అపార్థాలు పెరిగే అవకాశముంది. కాబట్టి మీరు నిజాయితీగా మాట్లాడితే మీ సంబంధాలు మరింత బలపడతాయి. ఈ సమయంలో మీరు ఎవరిని మీ జీవితంలో ఉంచుకోవాలి, ఎవరిని దూరం చేయాలి అన్నది మీరు నిర్ణయించుకోవాలి. ఇది కాస్త కష్టం అనిపించినా కూడా దీర్ఘకాలంలో మీకు మంచే చేస్తుంది. ఎందుకంటే మీ చుట్టూ ఉన్నవారు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తారు. మీరు ఎవరితో ఉంటే మీకు ఆనందం కలుగుతుందో వారిని ఎంచుకోవడం ముఖ్యం. మీకు నెగటివ్గా ఫీల్ అయ్యే సంబంధాలను వదిలేయడం మంచిది. మీరు మీ శాంతిని కాపాడుకోవడం చాలా అవసరం. ఈ 4 రోజుల్లో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశముంది. అది మీ ప్రేమ జీవితం లేదా బంధాలకు సంబంధించినది కావచ్చు. మీరు ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు మీ హృదయాన్ని వినాలి. ఎందుకంటే అది మీకు సరైన దిశను చూపిస్తుంది. చివరిగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఈ కాలం మీ సంబంధాలను శుద్ధి చేసే సమయం. ఇది మీ జీవితంలో నిజమైనవారు మాత్రమే మిగిలేలా చేస్తుంది. మీరు ఈ మార్పులను అంగీకరిస్తే మీ జీవితం మరింత సంతోషంగా మారుతుంది. మిథున రాశివారు, ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని ప్రత్యేకమైన దైవ సంకేతాలు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇవి సాధారణంగా జరిగే విషయాలు కావు. ఇవి మీకుపై నుండి వస్తున్న సూచనలు అని అర్థం చేసుకోవాలి. మీరు ఈ సంకేతాలను గమనిస్తే మీకు ముందున్న మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. ఇవి మీ అదృష్టం మారబోతుందని ముందే తెలియజేసే సంకేతాలు. ఈ 4 రోజుల్లో మీరు రాత్రి అకస్మాత్తుగా మెలకువ రావడం గమనించవచ్చు. మీరు కారణం లేకుండా నిద్రలేచినట్టు అనిపిస్తుంది. కాని అది యాదృచ్ఛికం కాదు. అది మీ మనసు మరియు ఆత్మ ఒక ప్రత్యేకమైన ఎనర్జీని ఫీల్ అవుతున్నాయి అని అర్థం చేసుకోవాలి. ఇది ఒక దైవ సంకేతం. కొన్ని సందర్భాల్లో మీరు ఎక్కడైనా ఓం నమఃశివాయ అనే మంత్రం పదే పదే వినిపించడం గమనించవచ్చు. అది టీవీలో కావచ్చు లేదా ఎవరైనా మాట్లాడినప్పుడు కావచ్చు లేదా మీ మనస్సులోనే వినిపించవచ్చు. ఇది కూడా ఒక పెద్ద సంకేతం. మీపై శివుని అనుగ్రహం ఉందని సూచిస్తుంది.
మీ గతంలో ఉన్న కొన్ని వ్యక్తులు లేదా అవకాశాలు మళ్లీ మీ జీవితంలోకి రావడం కూడా ఈ సమయంలో జరుగుతుంది. మీరు చాలా కాలంగా చూడని వ్యక్తి అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు, లేదా మీరు వదిలేసిన ఒక అవకాశం మళ్లీ మీకు లభించవచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది మీకు వచ్చిన రెండో అవకాశం. ఈ సంకేతాలను మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే మీ జీవితం చాలా సులభంగా మారుతుంది. మీరు ఎటు వెళ్లాలో మీకు క్లియర్గా తెలుస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా సరిగా ఉంటాయి, ఎందుకంటే మీరు దైవ మార్గదర్శకత్వంలో ఉన్నారు. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మికంగా కొంచెం దగ్గరవడం మంచిది. మీరు ప్రతిరోజూ కొంతసేపు ధ్యానం చేయడం లేదా మంత్రాలను జపించడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీలో ఉన్న నెగటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి మరియు మీరు పాజిటివ్గా ఆలోచించడం ప్రారంభిస్తారు. మీరు దేవుడిపై నమ్మకం పెంచుకుంటే మీలో ఒక కొత్త శక్తి వస్తుంది. మీరు ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనే స్థితిలో ఉంటారు. ఎందుకంటే మీకు ఒక దైవ రక్షణ ఉంది అనే భావన మీలో ఉంటుంది. అది మీకు చాలా పెద్ద బలం అవుతుంది. ఈ 4 రోజుల్లో మీరు కొన్ని కలలు కూడా చూడవచ్చు. అవి సాధారణ కలలు కావు. అవి మీకు ఒక సందేశం ఇవ్వడానికి వచ్చినవిగా ఉండవచ్చు. మీరు ఆ కలలను గుర్తుపెట్టుకుని వాటి అర్థం ఏమిటో ఆలోచిస్తే మీకు ఒక క్లూ దొరుకుతుంది. మీరు ఈ సమయంలో మీ మనసు చెప్పే మాటను వినడం చాలా ముఖ్యం, ఎందుకంటే మీ ఇంట్యూషన్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు ఏదైనా పని చేయాలా వద్దా అని అనిపించినప్పుడు మీ మనసు చెప్పే దారినే ఎంచుకుంటే అది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రకృతి కూడా మీకు కొన్ని సంకేతాలను ఇస్తుంది. మీరు అనుకోకుండా కొన్ని మంచి సంఘటనలను గమనించవచ్చు. అవి చిన్నవిగా అనిపించినా కూడా వాటిలో ఒక పెద్ద అర్థముంటుంది. మీరు వాటిని గమనిస్తే మీకు మరింత స్పష్టత వస్తుంది. ఈ సమయంలో మీరు పాజిటివ్గా ఉండటం చాలా ముఖ్యం. మీరు నెగటివ్ ఆలోచనలకు దూరంగా ఉంటే మీరు ఈ దైవ సంకేతాలను సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారు. మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే మీకు ప్రతి విషయం సులభంగా అర్థమవుతుంది. చివరిగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే, ఈ దైవ సంకేతాలు మీకు ఒక కొత్త దారిని చూపిస్తున్నాయి. మీరు ఈ సంకేతాలను గమనించి ఆ దిశలో ముందుకు వెళ్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు కోరుకున్న సంతోషం మీకు దక్కుతుంది. మిథున రాశివారు, ఈ సమయంలో మీ జీవితంలో జరిగే మార్పుల వెనుక ఒక ముఖ్యమైన కారణముంది. అది 10వ స్థానంలో శనిదేవుని ప్రభావం. శనిదేవుడు అనేది న్యాయం చేసే దేవుడు అని అందరికీ తెలిసిందే. మీరు గతంలో చేసిన ప్రతి మంచి పని ఇప్పుడు మీకు ఫలితం ఇవ్వబోతుంది. అలాగే మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం కూడా ఒక కారణంతోనే వచ్చింది అని మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. శనిదేవుడు ఎప్పుడూ ఆలస్యంగా ఇస్తాడు, కాని ఇచ్చినప్పుడు మాత్రం జీవితాన్ని మార్చే విధంగా ఇస్తాడు. మీరు ఇప్పటివరకు ఎందుకు ఇంత కష్టపడాల్సి వచ్చింది అని మీరు చాలాసార్లు ఆలోచించారు, కాని ఇప్పుడు ఆ కష్టానికి కారణం ఏమిటో మీకు అర్థమవుతుంది. అది మిమ్మల్ని బలంగా తయారు చేయడానికి జరిగిన ప్రక్రియ. మీరు చేసిన మంచి పనులు ఒక్కటి కూడా వృధా కాలేదు. మీరు ఎవరికి సహాయం చేసినా, మీరు చూపిన దయ, మీరు పాటించిన నిజాయితీ, ఇవన్నీ ఇప్పుడు మీకు తిరిగి వస్తాయి. అది మీరు ఊహించని విధంగా వస్తుంది. మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీరు చేసిన చిన్న చిన్న మంచి పనులు కూడా ఇప్పుడు పెద్ద ఫలితంగా మారబోతున్నాయి. అలాగే చెడు చేసిన వారు కూడా ఈ సమయంలో తమ ఫలితాన్ని అనుభవిస్తారు. మీరు మీకు నష్టం చేసిన వ్యక్తులు ఇప్పుడు సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ఇది మీరు చూసి సంతోషపడాల్సిన విషయం కాదు, కాని ఇది కర్మ యొక్క న్యాయం అని అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ చేసిన పనుల ఫలితాన్ని అనుభవించాల్సిందే. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. అహంకారం, మోసం, స్వార్థం ఇవి ఎప్పటికీ నిలబడవు. మీరు ఎప్పుడు వినయం, నిజాయితీతో ఉంటే మీకు ఎవరూ అడ్డంకి కాలేరు. మీరు ఎంత నిశ్శబ్దంగా ముందుకు వెళ్తే అంత పెద్ద విజయాన్ని సాధిస్తారు. ఇదే శనిదేవుడు నేర్పించే ముఖ్యమైన పాఠం. మీరు ఈ 4 రోజుల్లో కొన్ని సంఘటనలను గమనిస్తారు. అవి మీకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తాయి. ఎవరు నిజంగా సరిగా ఉన్నారు, ఎవరు తప్పుగా ఉన్నారు అన్నది మీరు క్లియర్గా అర్థం చేసుకుంటారు. ఇది మీ జీవితంలో ఒక న్యాయం జరుగుతున్న సమయం అని చెప్పవచ్చు. మీరు ఇప్పటివరకు అనుభవించిన అన్యాయం ఇప్పుడు సరిచేయబడుతుంది. మీరు ఎప్పుడో కోల్పోయిన ఒక అవకాశం ఇప్పుడు మళ్లీ మీకు దక్కే అవకాశముంది. అది మీకు ఒక రెండో అవకాశం లాంటిది. మీరు దాన్ని సరిగా ఉపయోగించుకుంటే మీరు మీ జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లగలుగుతారు. ఈ సమయంలో మీరు మీ ఆలోచనలు మరియు పనులపై మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే ప్రతి పని మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. మీరు మంచి ఆలోచనలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మీరు పాజిటివ్గా ఉంటే మీ చుట్టూ కూడా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీరు శనిదేవుని కృప పొందాలంటే మీరు కొన్ని చిన్న విషయాలు పాటించాలి. పెద్దగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మీరు నిజాయితీగా ఉండాలి, ఎవరికీ నష్టం చేయకూడదు, మీ చేతనైనంత సహాయం చేయాలి మరియు ముఖ్యంగా మీరు మీ మాట నిలబెట్టుకోవాలి. ఇవి పాటిస్తే శనిదేవుడు ఎప్పుడూ మీకు అండగా ఉంటాడు. మీరు ఈ సమయంలో శనివారం రోజున కొంచెం పూజ చేయడం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇది మీ మనస్కు శాంతిని ఇస్తుంది మరియు మీలో ఉన్న భయాన్ని తగ్గిస్తుంది. మీరు దైవంపై నమ్మకం పెంచుకుంటే మీలో ధైర్యం కూడా పెరుగుతుంది. ఈ కాలం మీకు ఒక పాఠం నేర్పుతుంది ఏమిటంటే, జీవితంలో ఏది జరిగినా అది ఒక కారణంతోనే జరుగుతుంది. మీరు కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది. కొంచెం ఆలస్యం కావచ్చు కాని అది తప్పకుండా మీకు చేరుతుంది. మీరు ఈ విషయాన్ని నమ్మితే మీరు ఎప్పుడూ నిరాశపడరు. చివరిగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే, శనిదేవుడు మీ జీవితంలో న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చేసిన మంచికి మంచి ఫలితం మీకు దక్కబోతోంది. మీరు ఈ సమయాన్ని సరిగా ఉపయోగించుకుంటే మీ జీవితం మరింత స్థిరంగా మరియు సంతోషంగా మారుతుంది. మిథున రాశివారు, ఈ సమయంలో మీరు ఆధ్యాత్మికంగా బలంగా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే మీ జీవితంలో జరుగుతున్న మార్పులను సరిగా హ్యాండిల్ చేయడానికి మీకు మానసిక శక్తి కావాలి.
అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాలు మీకు చాలా ఉపయోగపడతాయి. ఇవి సాధారణ మంత్రాలు కావు. ఇవి మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని పెంచే శక్తి కలిగి ఉంటాయి. 5 ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని మీరు 11 రోజులపాటు 108 సార్లు ఈ మంత్రాలను జపించాలి. ఓం నమఃశివాయ మరియు ఓం శనేశ్వరాయ నమః. ఈ 2 మంత్రాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటాయి. మీరు తూర్పు లేదా ఉత్తర దిశలో కూర్చుని జపిస్తే మరింత మంచి ఫలితాలు పొందవచ్చు. మంత్ర జపం చేసే సమయంలో మీ మనసు ఎక్కడికైనా వెళ్లకుండా ఒకే దిశలో ఉంచాలి. మీరు పూర్తిగా దృష్టి పెట్టి జపిస్తే ఆ శక్తి మీలోకి ప్రవహిస్తుంది. మొదట కొంచెం కష్టంగా అనిపించిన తర్వాత మీరు ఒక ప్రశాంతతను ఫీల్ అవుతారు. అది మీలో ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుంది. మీరు ఈ సమయంలో కోపం, అహంకారం వంటి భావాలను దూరంగా ఉంచాలి. ఎందుకంటే ఇవి మీ పాజిటివ్ ఎనర్జీని తగ్గిస్తాయి. మీరు ఎంత శాంతంగా ఉంటే అంత మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీరు మాట్లాడే మాటలో కూడా మృదుత్వముండాలి. అది మీ బంధాలను కూడా బలపరుస్తుంది. ఆరోగ్య విషయానికి వస్తే ఈ 4 రోజుల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉదర సంబంధిత సమస్యలపై మీరు దృష్టి పెట్టాలి. మీరు బయట ఆహారం తినడం తగ్గించడం మంచిది. అలాగే నీరు ఎక్కువగా తాగాలి. మీరు మీ ఆరోగ్యాన్ని పట్టించుకుంటే మీ శరీరం కూడా మీకు సహకరిస్తుంది. మీరు ఈ సమయంలో మౌనం పాటించడం కూడా మంచిది. అనవసరంగా ఎక్కువ మాట్లాడటం వల్ల చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశముంది. మీరు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడితే మీరు అనవసరమైన సమస్యలను దూరం పెట్టగలుగుతారు. మీ ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశముంది. కాబట్టి మీరు ముందుగానే ప్లాన్ చేసుకుని ఖర్చు చేస్తే మీ ఆర్థిక స్థితి సురక్షితంగా ఉంటుంది. ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి ఈ సమయంలో మీ జీవితంలోకి రావచ్చు. ఆ వ్యక్తి మీకు ఒక మంచి మార్గదర్శిగా మారే అవకాశముంది. లేదా మీతో ఒక ప్రత్యేకమైన బంధం ఏర్పడే అవకాశముంది. మీరు ఆ పరిచయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అది మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ఈ 4 రోజుల్లో తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీరు తొందరపడకుండా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. మీరు మీపై నమ్మకముంచుకుంటే మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ఈ మొత్తం కాలం మీకు ఒక కొత్త ప్రారంభం. ఇది మీరు గతాన్ని వదిలి ముందుకు వెళ్లే సమయం. మీరు మీ జీవితాన్ని కొత్తగా నిర్మించుకునే అవకాశం పొందుతున్నారు. మీరు ఈ అవకాశాన్ని వదిలిపెట్టకండి. మీరు ఈ వీడియోను ఇక్కడి వరకు చూసి ఉంటే మీకు నిజంగా దైవ అనుగ్రహముంది అని అర్థం. మీరు ఈ సమాచారాన్ని మీ జీవితంలో అమలు చేస్తే మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరియు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మీలాంటి వాళ్లకు ఇది చేరడానికి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తద్వారా ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోలను మిస్ కాకుండా చూడగలుగుతారు. చివరిగా ఒక మాట మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మీ జీవితాన్ని మార్చేది బయట ప్రపంచం కాదు. మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ ధైర్యం ఇవే మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. మీరు మీపై నమ్మకముంచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. ధన్యవాదములు.